హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గాస్ ఫ్యాషన్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు నేను చాలా స్పెషల్ గా బనానా వాల్నట్ కేక్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. పిల్లలకి కేక్ అంటే ఇష్టం ఉండకుండా ఉండదు కదా. ఏ ఏజ్ పిల్లలైనా సరే స్నాక్స్ లాగా చేసి పెడితే స్కూల్ నుంచి వచ్చేసరికి చాలా ఇష్టంగా తింటారు, ఎంజాయ్ చేస్తారు. పక్కా కొలతలతో నేను చెప్పినట్లుగా వీడియో ఫాలో అవుతూ చేయండి, చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. చూడండి, కేక్ ఇక్కడ ఎంత ఫ్లఫీగా చాలా సాఫ్ట్ గా రెడీ అయిందనమాట. మనకి ఇంట్లో దొరికే ఐటమ్స్ తోనే చాలా సింపుల్ గా ఈ కేక్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మన ఇంట్లో ఓవెన్ లేకపోయినా కూడా ఈజీగా కడాయిలో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో ప్రొసీజర్ లోకి వెళ్లే ముందు నా వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ ఆల్రెడీ చేసిన వాళ్ళైతే కనుక వీడియో చివరి వరకు చూసి లైక్ చేయండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఇప్పుడు బనానా వాల్నట్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాము. ఇక్కడ నేను 4 పండిన అరటిపళ్ళను తీసుకుంటున్నాను. నా దగ్గర ఎక్కువ ఉన్నాయి కాబట్టి 4 బనానాస్ ని యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర 2-3 ఉన్నా సరే ఒక కేక్ కి సరిపోతాయి. ఇక్కడ కేక్ కోసం ఏలక్కి బనానాస్ ని వాడకూడదు, పెద్దవి ఉంటాయి కదా బనానా, అవి మాత్రమే వాడుకోవాలి. అవైతేనే టేస్ట్ కరెక్ట్ గా వస్తుంది అనమాట. సో నేను ఇక్కడ పీల్ తీసేసి 4 బనానాస్ ని ఇట్లా కట్ చేసేసి ఒక బ్లెండర్ లోకి తీసుకుంటున్నాను, మిక్సర్ జార్ లోకి. సో ఇక్కడ 4 బనానా వేసి దానికి తగ్గట్లుగా 4 eggs ని కూడా తీసుకుంటున్నాను. నేను ఇక్కడ క్వాంటిటీస్ ని 2 కేక్స్ కోసం చూపిస్తున్నాను. సో మీరు వీటిలో హాఫ్ క్వాంటిటీ వాడుకుంటే సరిపోతుంది ఒక కేక్ కి. సో ఇక్కడ 4 బనానాస్ వేసాక నేను 1 కప్ బ్రౌన్ షుగర్ వేస్తున్నాను. అంటే కొంచెం హెల్దీగా చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. ఇన్ కేస్ మీ దగ్గర బ్రౌన్ షుగర్ లేదు అంటే కనుక నార్మల్ షుగర్ యూజ్ చేసి ఇలా బ్లెండ్ చేసుకోండి. దానిలో బనానా అక్కడక్కడ నలగవన్నమాట. సో వాటిని మళ్ళీ మిక్సర్ జార్ లోకి ఇట్లాగా సెపరేట్ చేసి మళ్ళీ బ్లెండ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ బ్లెండర్ లోకి నేను ఒక 1 కప్ వరకు వామ్ మిల్క్ తీసుకుంటున్నాను, గోరువెచ్చటి పాలు. చిక్కటి పాలు తీసుకుంటే కనుక కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. సో 1 కప్పు గోరువెచ్చటి పాలు వేసి నేను మళ్ళీ మిక్సర్ జార్ లో బ్లెండ్ చేస్తున్నాను ఈ మిక్స్ మొత్తాన్ని. అలాగే బనానా కూడా పూర్తిగా నలిగేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు నేను ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ మిక్స్ లో ఒక 1.5 కప్ వరకు నార్మల్ షుగర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. బ్రౌన్ షుగర్ తో కలిపి షుగర్ క్వాంటిటీ అయితే 2.5 కప్స్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి రెసిపీస్ కోసం నేను షుగర్ పౌడర్ రెడీ చేసి పెట్టుకుంటాను ముందుగా, పౌడర్ కొట్టుకొని. అందుకని ఇలా కలుపుతున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర క్రిస్టల్ షుగర్ ఉంటే మాత్రం బ్లెండర్ లో డైరెక్ట్ గా బనానాస్ ఎగ్స్ తో పాటు వేసి బ్లెండ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని చక్కగా మిక్స్ చేసేసుకున్నాక నేను 1 కప్ వరకు ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను. మీరు రిఫైన్డ్ ఆయిల్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిక్స్ ని పక్కన పెట్టేసుకొని మనము డ్రై ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకున్నాము. దానికోసం ఒక గిన్నెలో నేను జల్లెండ పెట్టుకొని దానిలో 1.5 కప్ వరకు మైదా తీసుకుంటున్నాను. అలాగే 1 కప్ వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను. మీరు కావాలి అంటే మొత్తం గోధుమ పిండి అయినా యూజ్ చేయొచ్చు. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసి ఇలా జల్లించుకోవాలి. ఇలా జల్లించడం వల్ల ఏంటంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఈవెన్ గా మిక్స్ అవుతాయి. అందులోనే ఒక 1/2 కప్ వరకు నేను కోకో పౌడర్ యాడ్ చేస్తున్నాను. చాక్లెట్ అంటే ఇష్టపడని పిల్లలు ఉంటారు కదా, సో ఆ ఫ్లేవర్ వల్ల కేక్ అనేది చాలా యమ్మీగా రెడీ అవుతుంది. ఇప్పుడు మనకి డ్రై ఇంగ్రీడియంట్స్ కూడా రెడీ అయిపోయినాయి కాబట్టి మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న బనానా మిక్స్ లో ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ ని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ మనం మిక్స్ చేసుకోవాలి. ఒక్కసారిగా హోల్ కంటెంట్ ని యాడ్ చేయకుండా గ్రాడ్యువల్ గా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్లుగా కలుపుకోవాలి. దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారు. సో ఒక సర్కిల్ చుడుతున్నట్లుగా గరిటతో తిప్పుతూ మధ్యలో నుంచి కట్ చేస్తున్నట్లుగా కలపాలన్నమాట. సో ఉండలు లేకుండా మంచి బ్యాటర్ అయితే రెడీ అవుతుంది. దీనివల్ల నాకు ఇక్కడ వెజల్ అనేది కొంచెం చిన్నదవుతుంది. అలాగే నేను 2 కేక్స్ చేస్తున్నాను కాబట్టి 2 వెజల్స్ లోకి నేను దీన్ని డివైడ్ చేసుకున్నాను అనమాట. ఒకటి చిన్న బౌల్ లో వేస్తాను, ఒక బౌల్లోది పెద్ద బౌల్ లో వేస్తాను. సో దానికి తగ్గట్టు నేను పోర్షన్స్ డివైడ్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ కన్సిస్టెన్సీ కోసం ఒక 1/2 కప్ మిల్క్ తీసుకున్నాను. అలాగే ఒక 1/2 కప్ వరకు ఆలివ్ ఆయిల్ మళ్ళీ యాడ్ చేశాను. సో టోటల్ గా మనము 1.5 కప్ మిల్క్ అట్లాగే 1.5 కప్ వరకు ఆలివ్ ఆయిల్ తీసుకున్నాం. ఇక్కడ ఒక కేక్ చేసేటట్లయితే కనుక 3/4 కప్ సరిపోతుంది. మెజర్మెంట్స్ మీకు క్లియర్ గా కావాలి అంటే కనుక డిస్క్రిప్షన్ లో యాడ్ చేశాను, చెక్ చేయండి. ఫైనల్ గా మనమైతే దీన్ని ఓవర్ మిక్స్ చేయకుండా బ్యాటర్ ని ఇలాగా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన దాంట్లో నేను ఒక 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేస్తున్నాను.
ఇప్పుడు దీన్ని లైట్ గా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసి మనం కేక్ ని బేక్ చేయడానికి కావాల్సిన మౌల్డ్స్ ని రెడీ చేసుకుందాము. నేను ఇక్కడ 8 ఇంచ్ మౌల్డ్ ఒకటి, అలాగే 7 ఇంచ్ మౌల్డ్ ఒకటి తీసుకున్నాను 2 కేక్స్ ప్రిపేర్ చేయడానికి. అలాగే బటర్ పేపర్ లేదంటే పార్చ్మెంట్ పేపర్ అంటారు కదా, దాన్ని నేను ఇలా బౌల్ పెట్టేసి దానిపైన అవుట్లైన్ ని ట్రేస్ చేస్తున్నాను అనమాట. ట్రేస్ చేసి నైఫ్ తో దాన్ని ఇలాగా కట్ చేసి సెపరేట్ చేస్తున్నాను. సో దీన్ని కట్ చేయడం కోసం డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేస్తారు. నేనైతే ఇట్లా ఈజీగా చేసేసుకుంటాను. ఒకవేళ బటర్ పేపర్ లేకుండా చేయాలి అంటే కనుక మనం మౌల్డ్ తీసుకొని డైరెక్ట్ గా దాంట్లో మైదా కానీ ఆటా కానీ స్ప్రింకిల్ చేసుకొని మొత్తం సైడ్స్ అంతా అది స్ప్రెడ్ చేసుకొని ఎక్స్ట్రా ఫ్లోర్ ని తీసేయచ్చు. అప్పుడు కూడా మనకి కేక్ అంటుకోకుండా నీట్ గా వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను బటర్ పేపర్ వేయడానికి ముందుగా లైట్ గా ఆలివ్ ఆయిల్ వేసి సైడ్స్ కూడా అది స్ప్రెడ్ చేస్తున్నాను బేస్ తో పాటు. దానిపైన ఇలా బటర్ పేపర్ ని పెట్టేస్తున్నాను. మనం ఇప్పుడు ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ ని పోసేసుకొని అలాగే 3/4 లెవెల్ వరకు మాత్రమే మనం దీన్ని ఫిల్ చేసుకోవాలి. మొత్తం ఫిల్ చేస్తే కనుక బేకింగ్ టైంలో అది ఓవర్ఫ్లో అవుతుంది, పొంగుతుంది కాబట్టి కేక్ అనేది. సో అలాగే నేను ఇప్పుడు దీనిపైన వాల్నట్స్ అలాగే చాకో చిప్స్ తో డెకరేట్ చేస్తున్నాను. మీకు ఇష్టమైతే కనుక వేరే డ్రై ఫ్రూట్స్, కాజు కిస్మిస్ లేదంటే టూటీ ఫ్రూటీ లాంటివి కూడా వేసుకొని డెకరేట్ చేసుకోవచ్చు. మా చిన్నప్పుడు అయితే మేము ప్లమ్ కేక్ అని తినేవాళ్ళము, దానిలో కూడా అలాగే క్యాషూ నట్, టూటీ ఫ్రూటీ లాంటివి వేసేవారు. ఓవెన్ లో పెట్టే ముందు మౌల్డ్ ని మనము ఇట్లా కొంచెం గట్టుకు పెట్టి విదిల్చుకుంటున్నట్టు చేయాలన్నమాట. సో ఎయిర్ బబుల్స్ ఏమైనా ఫామ్ అయితే కనుక అవి పోతాయి. అలాగే ఓవెన్ ని నేను 360 డిగ్రీ ఫారెన్ హీట్ దగ్గర ప్రీ హీట్ చేసుకున్నాను. సో అది ప్రీ హీట్ అవ్వగానే మనం ఇట్లా కేక్ మౌల్డ్స్ ని దాంట్లో పెట్టేసుకొని క్లోజ్ చేసి టైం ఒక 40 మినిట్స్ సెట్ చేసుకుంటే సరిపోతుంది. కేక్ అనేది పర్ఫెక్ట్ గా బేక్ అవుతుంది. అలాగే మీరు కడాయిలో చేసుకోవాలనుకుంటే కనుక థిక్ బేస్ ఉన్న కడాయి తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని అడుగున బేస్ గా పెట్టుకోవాలి. అలాగే కడాయిని స్టవ్ పై పెట్టి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో దాన్ని ప్రీ హీట్ చేసుకోవాలి. ఆ తర్వాత కేక్ మౌల్డ్ ని ప్లేస్ చేసేసి కడాయిలో మూత పెట్టేసి ఒక 35 to 45 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అలా కూడా మనకి కేక్ అనేది చాలా పర్ఫెక్ట్ గా రెడీ అవుతుంది. ఇన్ కేస్ మీకు అలా ప్రిపేర్ చేసిన వీడియో కావాలి అంటే కనుక నాకు కామెంట్ సెక్షన్ లో పిన్ చేయండి. అలా కూడా ఈసారి కేక్ ప్రిపేర్ చేసి నేను మీకు వీడియో పోస్ట్ చేస్తాను. ఇక్కడైతే 40 మినిట్స్ అయ్యాక నేను కేక్ తీసి పక్కన పెట్టి ఇప్పుడు చల్లారాక మీకు చూపిస్తున్నాను. ఇలా ఎడ్జెస్ లైట్ గా చాక్ తో కానీ స్పూన్ తో కానీ కట్ చేసుకున్నట్లు చేసి ఆ తర్వాత మనం కేక్ ని ఈజీగా సెపరేట్ చేసేసుకోవచ్చు. అలాగే చూడండి నైఫ్ ఎంత సాఫ్ట్ గా దిగుతుందో కేక్ లోపలికి, చాలా సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా రెడీ అయ్యాయి అనమాట. నేనైతే మా పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్ రెడీ చేసేసాను, వాళ్ళకి ఎంతో ఇష్టమైన కేక్ ని. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇంతవరకు వీడియో చూసారంటే మీకు డెఫినెట్ గా నచ్చే ఉంటుంది. సో మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే డెఫినెట్ గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బై బై.